స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 31 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా పనులు ప్రారంభించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తిని ఇస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితము ఉంటుంది. మనసులో చెడు ఊహించొద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి. వ్యాపారాల్ని ఇంకా విస్తరిస్తారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్త అవసరం. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. స్నేహితులకి గాని బంధువులకి గాని ఆస్తి విషయాల్లో హామీలు ఉండద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయట బాగా ఒత్తిడి, శ్రమ ఉండొచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు యొక్క నీడలో నిలబడండి. నీరు, చక్కెర, నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఇనుప పాత్ర నుండి పోయండి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.